హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వైల్డ్ లైఫ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అదేవిధంగా పక్కన ఉన్న గంటను కూడా ఆన్లో పెట్టండి. వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు మనం ఈ వీడియోలో US341 అదేనండి BASF కంపెనీకి చెందినటువంటి విత్తన రకమైన US341 గురించి సమాచారం తెలుసుకుందాం. ఇది ఎటువంటి సమాచారం అంటే విత్తనం యొక్క డీటెయిల్స్ చెప్పే సమాచారం కాదు. రైతు అసలు ఈ విత్తనాన్ని ఎందుకు సాగు చేయాలి, ఒకవేళ మధ్యస్థ రకాలు ఎంచుకున్నట్లయితే కంపల్సరిగా అంటే ఖచ్చితంగా ఈ విత్తనాన్ని మనం సగమైనా తీసుకోవాలి. అనగా మధ్యస్థ రకాలు సాగు చేస్తున్నటువంటి రైతు సోదరులు ఈ విత్తనాన్ని ఖచ్చితంగా ఎంచుకోవాలి. అంటే వేరే మీకు ప్రజెంట్ వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉన్న విత్తనంతో పాటుగా దీన్ని కూడా ఎంతో కొంత తీసుకోవాల్సి ఉంటుంది. అంటే మీరు కనీసం 2 ఎకరాలు సాగు చేస్తే కనీసం దీన్ని ఒక 30 ఎకరం లేదా 1 ఎకరం దాకా ఈ విత్తనాన్ని ఎంచుకున్నట్లయితే దీనివల్ల మీరు దిగుబడిలో ఎటువంటి నష్టం అనేది చూడకుండా ఉంటారు. విల్టును మొదటి నుంచి నియంత్రణ చేసుకుంటూ ఉన్నట్లయితే బొబ్బరకు కూడా తెల్లదోమ నివారణకు చర్యలు తీసుకుంటూ దీన్ని కనుక కాపాడుకున్నట్లయితే అత్యధిక దిగుబడి అందించే రకము. అయితే దీనిలో స్పెషాలిటీ ఏమిటి చూసుకున్నట్లయితే దీనిలో ఇది రంగు క్వాలిటీగా ఉంటుంది. అంటే మీరు ఇతర ఏ రకమైన ఏ మధ్యస్థ రకం ఎంచుకున్నా కానీ ఈ రంగుతోటి పోటీ పడలేవు ఏ విత్తన రకమైన. అదేవిధంగా ప్రతి కాయలో గింజ శాతం ఎక్కువగా ఉంటుంది. అందువలన మీకు చూడటానికి కళ్ళం మీద కాయలు తక్కువగా అనిపించినా కానీ కాంటాలు పెట్టేటప్పుడు మీకు అర్థమవుతుంది దీని యొక్క బరువు ఎంత ఉంటుందని. కోత కోయడానికి కూళ్ళు కూడా దీనికి తక్కువగా అవసరం అవుతాయి. దీనిని మనము ప్రధాన చేనులు నాటిన 60వ రోజు నుంచే కాపు కాయడం అనేది మొదలవుతుంది. ఇతర ఏ రకమైన కానీ మనకు దీనితో పోటీ పడలేదని నా అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. ఈ సంవత్సరం అనగా 2023 మరియు 2024 పంట సీజన్లో నేను 4 రకాల విత్తన రకాలు ఎంచుకున్నాను. కానీ మొదటగా ఈ BASF కంపెనీ వారి 341 US341ని పెట్టడం జరిగింది. ఒక 1 ఎకరం మొత్తం. ఇది పెట్టిన 2వ రోజే మిగతా కంపెనీకి చెందినటువంటి మొక్కలు కూడా నాటాను. అటువైపు విల్టు రావడం వల్ల అవి స్టార్టింగ్ నుంచే పోయినా కానీ ఈ విత్తనం ఎక్కడైతే వేశానో ఒక 1 ఎకరంలో విల్టు అటాక్ అయినా కానీ స్టార్టింగ్లో పడినటువంటి కాయలు అంటే 60 రోజులు పూర్తయిన తర్వాత పడినటువంటి కాయలు 1 ఎకరానికి వచ్చేసి 1.5 క్వింటాల్ అయినాయి. 60 రోజు దాటిన తర్వాత నుంచి కాయలు కాసుకుంటూ పెరుగుకుంటూ స్టెప్ బై స్టెప్ వస్తూ ఉంటుంది. ఇది ప్రమోషన్ వీడియో కాదు ఫ్రెండ్స్. ప్రతి ఒక్క రైతు తన ఫీల్డ్లో మధ్యస్థ రకాలు సాగు చేసే ప్రతి ఒక్క రైతు తన ఫీల్డ్లో ఈ విత్తనాన్ని ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోవాలని ఈ వీడియో నేను చేస్తున్నాను. వీడియోలోని సమాచారం మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే దయచేసి ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.